మరో వివాదంలో చిక్కుకున్నారు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. గతంలో తనతో 3 రాజధానుల ఉద్యమం చేయించింది కొలికపూడి శ్రీనివాసరావేనని ఆరోపించారు టీడీపీ నేత మాదగాని గురునాథం. ఈ కాన్సెప్ట్ తోనే తనను నాటి సీఎం జగన్ దగ్గరకు తీసుకెళ్లి పరిచయం చేసింది కొలికపూడేనని స్పష్టం చేశారు గురునాథం. నేను 3 రాజధానులకు మద్దతుగా ఆందోళన చేస్తే తాను ఒక రాజధాని కోసం పోరాటం చేస్తానని కొలికపూడి స్వయంగా చెప్పారన్నారు మాదగాని గురునాథం. రాజధాని అప్పుడు ఉన్నటువంటి ఆ అవకాశాన్ని తను సొంతానికి వాడుకొని భ్రమింపజేసినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి అర్హుడు కాదు నిన్న అన్ని విమర్శలు చేయటానికి. నీ గురించి రహస్యాలు చెప్పేదా చెప్తున్నా. కమింగ్ టు ది పాయింట్, మిస్టర్ కొలికపూడి శ్రీనివాసరావు గారు, మీరు అసలు ఆ 3 రాజధానుల ఉద్యమం అనేది చేయించడానికి కారణం ఎవరో తెలుసా? ఇప్పుడు చెప్తున్నా నేను. ఇదొక రహస్యం, పెద్ద రహస్యం. ఈ రహస్యం ఎందుకు తెలుసా? ఎవరికి తెలియదు. దాన్ని ఛేదించదలుచుకున్నా. ఎందుకంటే నేను 3 రాజధానుల ఉద్యమ నేత అన్నారు కదా, దానికి ఆద్యం పోసింది ఎవరో తెలుసా? మీకు చెప్పాల్సినటువంటి బాధ్యత, ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత నాకు ఉంది. కొలికపూడి శ్రీనివాసరావు గారే నన్ను అసలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళింది. అదివరకు మీకు ఇంకో బయట ఇస్తా, ఈ నేపథ్యంలో తర్వాత చెప్తా. చంద్రబాబు నాయుడు గారిని తను 2018లో అధికారంలో ఉండగా ఊసరవెల్లి కన్నా కూడా చంద్రబాబు నాయుడు గారిని ఊసరవెల్లి కన్నా కూడా ఎక్కువ రంగులు మారుస్తావు నువ్వు చంద్రబాబు నాయుడు గారు అన్నాడు. అది కూడా నేను టోల్ చేస్తాను తర్వాత. అసలు నన్ను నందిగామ సురేష్ని, సజ్జల రామకృష్ణారెడ్డిని, నేను అసలు వైఎస్ఆర్ పార్టీ కాదు యాక్చువల్గా, నన్ను తీసుకెళ్ళి గురునాథం అన్న అయితే ఉద్యమం బాగా చేస్తాడు, 3 రాజధానులు ఉద్యమం చెయ్యన్నా నువ్వు ఏంటి, నువ్వు అక్కడ భోజన పరిరక్షణ సమితి అని 3 రాజధానులు శిబిరం వేసిన తర్వాత నేను ఒక రాజధానిని ఇటు తిరుగుతాను. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, ఇప్పటికే తిరువూరులో ఎమ్మెల్యేకి ఎంపీకి మధ్య గొడవ. మరోవైపు ఇప్పుడు గురునాథం కూడా ఎమ్మెల్యేపై చేసిన వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుని టీడీపీ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందనుకోవచ్చు? రాధిక, మొత్తం మీద చూసుకుంటే తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మరొక వివాదంలో చిక్కున్నారు. తాజాగా ఎవరైతే మాదగాని గురునాథం, ఈయన గతంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఉండి 3 రాజధానులకు సంబంధించి అనుకూలంగా ఉన్నాడు. ఇప్పుడు చంద్రబాబును తిట్టిన వ్యక్తి ఇప్పుడు ఎంపీ కేశినేని పక్కన ఏ రకంగా చేరేవాడు అని చెప్పి ఇటీవల కాలంలో కొలికపూడి శ్రీనివాస్ చేసిన ప్రధానమైన ఆరోపణ. ఈ ఆరోపణకు సంబంధించి కూడా మాదాని గురునాథం అనే వ్యక్తి కూడా గతంలో 3 రాజధానికి అనుకూలంగా అమరావతిలో ఉద్యమం చేశాడు, రాజధానికి అనుకూలంగా కొలికపూడి శ్రీనివాస్ ఉద్యోగం చేశాడు. సో ఈ ఇద్దరు సైమల్టేనియస్గా ఉద్యమం చేసే సమయంలో కూడా గురునాథంతో కొలికపూడే చెప్పినట్లు, ఏదైతే నువ్వు 3 రాజధానులు ఉద్యమం చేయి, నిన్ను జగన్కి, సజ్జల రామకృష్ణారెడ్డి, నందిగామ సురేష్ వద్దకి ఈయన స్వయంగా తీసుకువెళ్ళి మరి కొలికపూడి శ్రీనివాస్ కల్పించినట్లు కూడా గురునాథం చెప్పిన పరిస్థితి ఇప్పుడు సంచలనమైన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఏదైతే గురునాథానికి సంబంధించి ఎంపీ అనుచరుడుగా ఉన్నాడని చెప్పి కొలికపూడి వ్యాఖ్యానిస్తుంటే అదే గురునాథాన్ని బయటకు తీసుకొచ్చి 3 రాజధానుల పేరుతో ఉద్యమం చేయించింది కొలికపూడి శ్రీనివాసే అని చెప్పి తాజాగా గురునాథం చేసిన కామెంట్స్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే తిరువురు వ్యవహారానికి సంబంధించి ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా గురునాథం చేసిన ఆరోపణలకు సంబంధించి కూడా హై టెన్షన్ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో కొలికపూడి శ్రీనివాస్ చేసిన ఈ వ్యవహారానికి సంబంధించి అధిష్టానం ఇప్పటికే ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇప్పటికే తాజాగా గురునాథం చేసిన వ్యాఖ్యలు కూడా పెను దుమారం లేపుతున్నాయి. అంతేకాదు ఆయన వ్యాఖ్యలు చేయడంతో పాటుగా జగన్మోహన్ రెడ్డి వద్దకు తనను ఆయనే తీసుకువెళ్లారని చెప్పి కూడా గురునాథం వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలోనే అధిష్టానం ఆయనపై ఖచ్చితంగా క్రమశిక్షణా చర్యలతో పాటు సస్పెన్షన్ చేసే అవకాశాలు కూడా మెండుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే పార్టీ లైన్ దాటి ఆయన ఇష్టానుసారంగా కామెంట్ చేయడం, ఇష్టానుసారంగా మాట్లాడటం, సోషల్ మీడియాలో ఇష్టం మాట్లాడటం, ఆరోపణలు చేయటం, 5 కోట్ల రూపాయలు నగదిచ్చేట్లా రకరకాల అంశాలకి సంబంధించి ఏదైతే 4 గోడల మధ్య పార్టీకి సంబంధించిన వ్యవహారాలను మాట్లాడుకోవాల్సిన అంశాన్ని బహిరంగంగా కూడా బహిరంగ ప్రదేశాల్లో మాట్లాడటానికి సంబంధించి కూడా టీడీపీ అధిష్టానం చాలా సీరియస్గా కూడా స్పందించింది. ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే చంద్రబాబు విదేశీ పర్యటన ముగించుకొని వచ్చారు కాబట్టి రానున్న 1-2 రోజుల్లోనే దీనిపై స్పష్టమైన వైఖరి అవలంబించే అవకాశాలు
కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఈ తిరువురు వ్యవహారానికి సంబంధించి కూడా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్పై వేటు వేయాలనేది కూడా ఎంపీ వర్గం భావిస్తాం. దానికి సంబంధించిన అన్ని రకాల ఆధారాలని సాక్ష్యాలను కూడా సేకరిస్తూ పార్టీ అధిష్టానానికి పంపించే ప్రయత్నం చేస్తూ ఉంది. దానిలో భాగంగానే నిన్న గురునాథం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొలికపూడి శ్రీనివాస్కి పూర్తి స్థాయిలో ఇబ్బందికరంగా మారాయని చెప్పవచ్చు. రాధిక. రైట్. శివ, చంద్రబాబు నాయుడు కూడా ఒకవైపు దుబాయ్ పర్యటనను పూర్తి చేసుకున్నారు. ఇక సోమ మంగళవారాల్లో ఈ పంచాయతీ కూడా చంద్రబాబు నాయుడు ముందుకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి చంద్రబాబు నాయుడు ఏ విధంగా స్పందిస్తారో, జస్ట్ వార్నింగ్ ఇచ్చేసి లేకపోతే ఒక హెచ్చరికలతో ఈ అంశాన్ని తెరపడేటట్లుగా చేస్తారనుకోవచ్చా, లేదా ఇంకెటువంటి చర్యలు తీసుకుంటారనుకోవచ్చు? ఖచ్చితంగా ఇప్పటికే ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే విజయవాడ పార్లమెంటు సభ్యుడిగా కూడా ఎంపీ కేశినేని చిన్ని ఉన్నాడు. అలాగే కొలికపూడి శ్రీనివాస్ వ్యవహారానికి సంబంధించి కూడా గత కొంతకాలంగా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. నిత్యం ఏదో ఒక వివాదానికి కొలికపూడి శ్రీనివాస్ కేంద్రం అవుతున్నారు. సో దీనిలో భాగంగా ఆయన వ్యవహారాలకి, ఆయన వివాదాలకి చెక్ పెట్టాలనేది అధిష్టానం సీరియస్గా కూడా నిర్ణయం తీసుకుంది. సో దానిలో భాగంగానే సోమ మంగళవారాల్లో జరిగే ఈ అంశానికి సంబంధించి తిరువురుకు సంబంధించిన శ్రీనివాస్ వ్యవహారానిపై కూడా చంద్రబాబు చాలా సీరియస్గా ఉన్నారు. ఇప్పటికే ఇద్దరిపై సీరియస్ అయినా కానీ కొలికపూడి వ్యవహారానికి సంబంధించి కూడా కొన్ని చిక్కుముడులు ఉన్నాయి. ఎందుకంటే ఆయన వైఎస్ఆర్సీపీ నేతలతో ఉద్యమం చేయటం, ఏదైతే తెలుగుదేశం పార్టీ కంటే కూడా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి చంద్రబాబుకు సంబంధించి మానసపుత్రిగా చెప్పుకుంటున్న అమరావతి రాజధానికి సంబంధించిన ఉద్యమాన్ని, ఏదైతే 3 రాజధానుల ఉద్యమాన్ని కొలికపూడి శ్రీనివాసే గురునాథం చేత చేయించాడనేది ఇప్పుడు సంచలనమైన ఆరోపణ రావడంతో ఖచ్చితంగా టీడీపీ అధినేత చంద్రబాబు చాలా సీరియస్గా తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటికే గురునాథం మాట్లాడిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా వివరణ తీసుకునే ప్రయత్నంలో పార్టీ అధిష్టానం ఉంది. ఖచ్చితంగా సోమ మంగళవారాల్లో ఇరువురు నేతను పిలిచి చాలా సీరియస్గా కూడా హెచ్చరికలు జారీ చేయడం, అవసరమైతే ఇటీవల కాలంలో తరచుగా ఈ రకంగా వ్యాఖ్యానిస్తున్న నేపథ్యంలో కూడా ఒకరిద్దరు పార్టీ నేతలను వదులుకోవడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానని చెప్పి చంద్రబాబు స్పష్టమైన సందేశాలు ఇస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా కొలికపూడి శ్రీనివాస్ మాత్రం కొంత సీరియస్గానే హెచ్చరికలు జారీ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. అవసరమైతే అతనిపై సస్పెన్షన్ వేటు వేస్తారా అనే అంశం కూడా ప్రస్తుతం పార్టీ అధిష్టానం పరిశీలన ఉన్నట్టు తెలుస్తూ ఉంది. రాధిక.